వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పరామర్శలు ఎలా ఉన్నాయంటే, అందితే మామిడికాయలు మిర్చి టిక్కీలు, లేదనుకోండి తలకాయలే. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏదైతే సంక్రాంతి తర్వాత నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చూసుకున్నా, లేదంటే ఏదైనా పరామర్శలతో బయటకు వచ్చిన విధానం చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డి కామన్గా వాడే డైలాగులు ఏంటంటే 2.0 చూపిస్తా, ఏ ఒక్కడని విడిచిపెట్టను, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి మరీ లాక్కొస్తా, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తానని చెప్పి ఒకసారి వ్యాఖ్యలు చేశారు. ఇక రెండోసారి పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి పోలీసులు బట్టలు ఓడదీపిస్తా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలనే ఉండదు, రేపొద్దున మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపించి మేమేంటో చూపిస్తామంటూ ఇంకొకసారి వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. బాబు షూరిటీ మోసం మాత్రం బాగా చేశాడు. ఏమయ్యా చంద్రబాబు, పథకాలు ఎగ్గొడతావా, పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తాం అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రెస్ మీట్లన్నీ బెదిరింపు చర్యలకే ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయిలో రెచ్చిపోయారు. ఈ మధ్యకాలంలో రప్పా రప్ప అని చెప్పి అదొక డైలాగ్ వరకు నడిచింది. ఆ యొక్క ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి పేరు మీద 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప్పా రప్పా నరుగుతామని చెప్పి ఆ బోర్డు పెట్టుకున్నాడు. తర్వాత అతను అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో నింపిన ధైర్యం ఏమైందంటే వాళ్ళ అరెస్ట్కి దారితీసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టడం, మీరు వెళ్ళి విస్తృత స్థాయిలో రెచ్చిపోవడం, అరెస్ట్ అయ్యేది మీరే కదా. ఇప్పుడు మీ యొక్క కుటుంబాలు రోడ్ల మీద పడతా ఉన్నాయి. అయ్యా మా కొడుకుని విడిచిపెట్టండి, అయ్యా నా భర్తను విడిచిపెట్టండి, అయ్యా మాకు సంబంధం లేదు అని చెప్పి ఇది. మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏమైంది, పరామర్శల పేరుతో సెంగయ్య అనే వ్యక్తి కారు కింద పడి చనిపోయాడు. అక్కడ ఇంకొక ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి సంథింగ్ తొక్కేసలాడు, ఇంకో ఇద్దరు చనిపోయారు. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఏంటి పరామర్శల పేరుతో చేసింది ఏంటి? అక్కడ చూసుకుంటే బంగారుపాలెంలో ఏమైంది, మామిడికాయ రైతులు గిట్టుబాటు ధర లేవని చెప్పి మామిడికాయలన్నీ నేల మీద పారబోసి ట్రాక్టర్లతో తొక్కించడం. ఆ రైతు గగ్గోలు పెడతా ఉన్నాడు, నా పంట అంతా నాశనం అయిపోయింది, పండించిన పంటకి కనీసం గిట్టుబాటు ధర రాకపోగా వచ్చే డబ్బులు కూడా మొత్తం నాశనం చేశారని చెప్పి ఆ రైతు గగ్గోలు పెడతా ఉన్నాడు. మిర్చి టీకుల కోసం ధర్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంటి, అక్కడ ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి మిర్చి టిక్కీలు ఒక 5-6 ఎత్తుకుపోయారు. అంటే ఇక్కడ పరామర్శల పేరుతో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి 2029లో నేను గెలిచేస్తా, ఒక్కొక్కడు లెక్కలు తెలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క ఒపీనియన్ ఎవరికి అవసరం లేదా? ఇక నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేసుకుని, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి, నీ ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తే సరిపోతుందా? ఇంకేమనంటే ఈవీఎంల గురించి ఎత్తుతావు. ఈవీఎంలు పాల్ట్ చేసి గెలిచేసారు, లేదంటే ముఖ్యమంత్రి నేనేం చెప్పి మాట్లాడతావు. ఈవీఎంలు పాల్ట్ అసలు దేనికి సంబంధించినవి? ఏది మాట్లాడినా పొంతన ఉండదు. 11 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఇప్పటికీ బయట తిరుగుతున్నావంటే మరి వ్యవస్థలో లోపమా, లేదంటే నువ్వు మ్యానిపులేట్ చేసే విధానమా? ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. 11 సంవత్సరాలు బట్టి ఎవరికి లేనటువంటి రికార్డుని నువ్వు సొంతం చేసుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా మీరు ఇంకా బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారంటే అనేక ఆరోపణలు, అనేక కేసులు మీ మీద ఇప్పటికీ బనాయిస్తున్నా సరే, అనేక రకాల కనపడుతున్నా సరే, ఈ రోజుకి మీరు అరెస్ట్ అవుతున్నారా, లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లేదనే కనపడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఆర్థిక నేరం చేశాడు, ఇలా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఈ నిజమైనవి అరెస్ట్ జరుగుద్దని చెప్పి కనీసం వ్యవస్థ మీద మాకు నమ్మకం కాకపోయినా అసలు ప్రస్తుతం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడనే దాఖలు అయితే లేవు. ఎందుకంటే ఒక నియంతలాగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. ఈ రోజు కూడా అలాగే స్టిల్ కంటిన్యూ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ రోజుకు ఒక అంశం మీద చర్చనీయాంశంగా మారుతున్నాడు. శాంతి భద్రతలు భంగం కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విస్తృత స్థాయిలో రెచ్చిపోయే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం సీరియర్ యాక్షన్ తీసుకోవట్లా. అరెస్ట్ అంటారు, లేదంటే బెదిరించి మందలించి వదిలేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇలాగే పెచ్చిల్లిపోతూ ఉన్నారు. ఏంటిది? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు లెక్కర్ స్కామ్లు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంతకుముందు రకరకాల మంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటి, వాంటెడ్గా టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఏవి కేసులు కాదు, ఇవన్నీ ఫేక్ కేసులు అని చెప్పి అంటున్నారు. మరి ఈ రోజున అరెస్ట్ అయిన వాళ్ళందరినీ చట్టపరంగా అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్తున్నా సరే వాళ్ళు బయటికి ఎందుకు వస్తూ ఉన్నారు? బెయిల్ మీద బయటకు వచ్చి ఎందుకు వస్తూ ఉన్నారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళని చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సాక్ష్యాధారాలు చూపించినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా
బురద జల్లే వ్యాఖ్యలు శవరాజుగాలు చేసుకుంటూ ఇదే పనిగా పెట్టుకున్నారు తప్ప, అరే మేము తప్పు చేసాము అందుకే మేము శిక్ష అనుభవిస్తూ ఉన్నాం, ఇదిగో ఈ తప్పు మేము చేయబట్టే కదా అని చెప్పి పక్కా సాక్ష్యాధారాలు కనబడుతున్నా సరే అయినా వీళ్ళు బొంకుతున్నారంటే మరి ఏమనాలి? అసలు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ విషయంలో 3,570 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని అవినీతిమయంగా దోచుకుతున్నారని చెప్పి పక్కా ఆధారాలు వస్తూ ఉండంటే, ప్రజల రక్తాన్ని పీల్చి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి ఈడీ వెరిఫికేషన్లో రకరకాలుగా సిట్ విచారణలో ప్రతి విషయాలు బయటకు వస్తే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదు, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయం నుండి తొలగించడం కోసం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నాడు తప్ప లిక్కర్ స్కామ్ అనేది జరగలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. కనీసం ఏమైనా ఉందా మీకు? ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు డబ్బు బయటపడతా ఉండంటే ఇంకా సిట్ విచారణలో చాలా వీడియోలు ఉన్నాయి, ఒకటే కాదు. ఎందుకంటే అవన్నీ డిలీట్ చేసిన వీడియోలు. ఆల్రెడీ సిట్ విచారణలో కొన్ని వాస్తవాలు బయటపడతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆ వీడియోలు ఎలా బయటపడ్డాయని చెప్పి కొంతమందికి అనుమానం ఉండొచ్చు. ఇప్పుడు నేను మీకు ఎవరికైనా డబ్బులు పంపించాలనుకోండి, హవాలా రూపంలో ఏం జరుగుతున్నాయి అంటే, ఇదిగో నేను వీడియో తీస్తున్నా, ఈ వీడియో క్లిప్ నీకు పంపిస్తున్నా, ఇదిగో ఈ వీడియోలో ఎంత డబ్బు పెట్టాము, ఈ పలానా వాడు పట్టుకొస్తాడు, నీ దగ్గర చేరిన తర్వాత ఈ వీడియో డిలీట్ చేసి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక ప్రూఫ్, పలానా వాడికి ఇచ్చి పంపిస్తున్నాం అనడానికి ఒక ప్రూఫ్ కింద వీడియోలు తీస్తారు. సో ఈ డబ్బు అంతా అతనికి వీడియో సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీడియోలు డిలీట్ చేయడం, ఈ మనీ అక్కడ చేరేదాకా ఎవరినైతే పంపిస్తారో చాలా సీక్రెట్గా పంపిస్తూ ఉంటారు. సో ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తారు, మనీ ల్యాండరింగ్ చేసుకుని అటు ఇటు మార్చడం, అటు చేయడం ఇటు చేయడంలో ఆ వీడియోలని డిలీట్ చేశారు. కానీ టెక్నాలజీ ఉంది కదా, డిలీట్ చేసినటువంటి మెసేజ్లే కానీ, వీడియోలే కానీ, కాల్ రికార్డ్స్ ఏదైనా బయటకు వచ్చేస్తుంది. టెక్నాలజీ ఉందిగా. ఎందుకంటే తప్పు చేసిన వాడిని పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ టెక్నాలజీని ఉపయోగించే దొంగను పట్టుకోవాలి. ఇలాగా లిక్కర్ స్కామ్ విషయంలో ఇన్ని వ్యవహారాలు నడిచినా సరే చంద్రబాబు నాయుడు గారు పక్కా ఆధారాలన్నీ సేకరించి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని చూపిస్తూ ఉండంటే, సిట్ విచారణలో అన్ని రకాలు బయటపడతా ఉండంటే, ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, మాకు సంబంధమే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ శాఖలో చూసుకున్నా సరే ఆ శాఖలో అవినీతిమయం కనబడతా ఉంది. రేషన్ బియ్యం కూడా అంతే. రేషన్ బియ్యంలో ఇన్ని టన్నులు బియ్యాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది, ఇది ఎంత డబ్బు క్యాష్ చేసుకున్నారని చెప్పి పేరు నానికి సంబంధించినటువంటి విషయాల్లో, లేదంటే ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయాల్లో సీజ్ ద షిప్ అని వ్యవహారాలు నడిచినటువంటి సందర్భాల్లో కానీ కొన్ని వాస్తవాలు బయటపడినా సరే అది కూడా మాకు సంబంధమే లేదు, కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం వాంటెడ్గా టార్గెట్ చేసిందని చెప్పి చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఈ రోజున ఆ సిట్ విచారణలో రకరకాల వాస్తవాలు బయటపడుతున్నా సరే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, లేదంటే రోజుకు ఒక పరామర్శల పేరు తెలిపోయి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మ్యానిపులేట్ చేసేసి ప్రజల్ని మభ్య పెట్టే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాకు అసలు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ యొక్క విచారణలన్నీ వేగవంతం చేయాలి, సిట్ విచారణ కూడా వేగవంతంగా జరగాలి. తప్పు చేసిన వాడిని సాక్ష్యాధారాలతో వెంటనే అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో కాస్త నమ్మకం అనేది కనపడద్ది. ఎన్నిసార్లు ఏది చేసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాగే బురద జల్లే వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మెలుగుపోతే రాబోయే రోజులు ఎంతకైనా గట్టి ప్రమాదాలు జరుగుతాయి.